వెల్కమ్ టు జీవీఆర్ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ కళాశాలలకు చెల్లించవలసిన స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం చెల్లించి కాలేజీలను ఆదుకోవాలని ఏటీటీఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అశ్వరావుపేట సెయింట్ జాన్స్ బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ ఏ రవిచంద్రరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం నాడు కళాశాల కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నా పేరు రవిచంద్రారెడ్డి. మేము అశ్వరావుపేట సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి మాట్లాడుతున్నాము. మా కళాశాలకి బీఈడీ ప్యాటర్న్కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 3 సంవత్సరాల నుండి సరైనటువంటి స్కాలర్షిప్లను మంజూరు చేయాలి. మేము దాని గురించి చాలా పోరాటం చేశాం. నేను అట్టే యూనియన్లో ఒక జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా యూనియన్ తరఫు నుంచి కానీ స్టేట్ యూనియన్ తరఫు నుంచి కానీ మేము చాలా ప్రయత్నాలు చేశాము. చాలాసార్లు మా పిటిషన్లు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్కి. కానీ ఇప్పటి వరకు కూడా 2022-24 పీరియడ్కి సంబంధించినటువంటి ఆ స్కాలర్షిప్లకు సంబంధించి గవర్నమెంట్ ఎటువంటి ఉత్తర్వులను ఇవ్వలేదు. తద్వారా మాకు 3 సంవత్సరాల నుండి స్కాలర్షిప్ రావడం లేదు. అవి ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ సరైన జీవోలు ఇచ్చి ఉత్తర్వులు ఇచ్చి మాకు ఆ స్కాలర్షిప్స్ వచ్చేలాగా కాలేజీలు సక్సెస్ఫుల్గా నడిపేలాగా ఇప్పటికే మేము మంచిగానే నడుపుతున్నాం. ఇంకా బాగా సమర్థవంతంగా నడిపించడానికి దోహదపడేలాగా గవర్నమెంట్ సహాయం చేస్తుందని ఆశిస్తున్నాం. ఈ విషయం మీద సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరడం. థ్యాంక్ యూ.